శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 1వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మిథున రాశి వారికి ఈ నెలలో భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగమనంలోకి రావడం జరిగింది. అంటే మనకి శని ఎప్పుడైతే ఈ రాశి వారికి వక్రించాడో ఈ రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి మార్పుకి ఒక కారణం అవుతూ ఉంటుంది. అంటే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల వీళ్ళకి ఇంకా బెటర్ దానిలోకి వెళ్ళే ప్రయత్నం చేయడంలో గతంలో మీరు ఏదైతే దేని కొరకైతే ప్రయత్నం చేసి ఉన్నారో అది ఏదో కారణం వల్ల ఆగిపోయి మళ్ళీ మీరు రొటీన్గా మీ పని మీరు చేసుకుని ఉండొచ్చు. ఈ సమయంలో మీరు మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేసి ఉంటే అది కంపల్సరీగా మీకు గతంలో మీరు చేసినటువంటి ప్రయత్నం తిరిగి మీకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికైనా సరే గతంలో మీరు ఏదైనా ఉద్యోగం పోగొట్టుకొని ఉన్నా, సస్పెండ్ అయి ఉన్నా, వేరే కారణాల వల్ల సెలవులో ఉన్నా తిరిగి ఈ సమయంలో మీరు పోగొట్టుకున్నటువంటి పదవి హోదా తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అయితే దేనికైనా సరే ఖచ్చితంగా మాత్రం ప్రయత్నం చేయాలి. ఆ ఛానల్ ద్వారా వెళ్ళి మీరు ప్రయత్నం చేసుకుంటే కొద్దిగా ఆలస్యమైనప్పటికి కూడా మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ ఉద్యోగపరమైనటువంటి లాభం మీకు కలిగే అవకాశం ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో ఈ రాహు దశమ స్థానంలో సంచరించడం కూడా కొంతవరకు ఏంటంటే మీ యొక్క అభివృద్ధి చూసి ఇతరులు వారవలేకపోవడం వల్ల ఇంకా వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని పైకి రాకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో కొంతవరకు మీకు అటువంటి వాళ్ళ ప్రయత్నాలు కూడా ఫలించకుండా శని భగవానుడి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ఖచ్చితంగా మీ యొక్క ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. సో అయితే అష్టమ స్థానం మీద కూడా శని భగవానుడు తన ప్రభావాన్ని చూపుతూ ఉంటాడు వక్రగమనంలో ఉండడం వల్ల. అలాగే గతంలో చేసినటువంటి పొరపాట్లకు కూడా ఈ సమయంలో పనిష్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎప్పుడో మీరు ఎవరికన్నా ఏదైనా పొరపాటు చేసి ఏదైనా ధనం ఇవ్వాల్సి ఉన్నా మర్చిపోయి ఉండొచ్చు. లేదంటే ఏదైనా ఒక కోర్టులో సమస్య ఏదైనా కేసో ఏదైనా ప్రాబ్లం పెండింగ్లో ఉండొచ్చు. తిరిగి మళ్ళీ అది ఆ ఫైల్ బయటకు వచ్చి మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరగవచ్చు. సో ఆ కారణం వల్ల ఏంటంటే అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. అంటే ఇబ్బంది ఏమీ కలగదు. బట్ ఏమైనా గతంలో చేసినటువంటి పొరపాట్లకి అలాగే ఆ సమస్య సాల్వ్ అయిపోయింది అనుకున్న తిరిగి మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే అది విషయంలో కొద్దిగా రాజీగా వెళ్తే మిగతా విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. రాహువు కూడా మీకు రేవతి నక్షత్రం మీద సంచరించడం, ఈ మిథున రాశి వారికి బుధుడు ధనస్థానంలో ఉండడం వల్ల ధనం కూడా గతంలో మీరు ఎవరికైనా ఇచ్చి ఉండి ఆగిపోయి ఉంటే, లేదంటే జీతం పెరగవలసి ఉండి ఆగిపోయి ఉంటే, రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ రావాల్సిన ధనం ఆగిపోయి ఉంటాయి. ఈ సమయంలో మీకు ఆ ధనం అంతా కూడా లంసమ్గా ఒకేసారి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ప్రయత్నం చేసుకోండి. ఎక్కడ పని అక్కడ పూర్తి చేస్తే 100% మీకు ఈ ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఈ పిఎఫ్, దాని పెన్షన్ ఇలాంటి సమస్యలు ఉంటే సాల్వ్ అవుతాయి. కుజుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు. జూలై 12వ తారీఖు వరకు లాభస్థానంలో ఉంటాడు. సో ఆ కారణం వల్ల ఏంటంటే రుణ ప్రయత్నం చేస్తున్న వారికి ఈజీగా రుణం దొరుకుతుంది. మిత్రుల అన్నదమ్ముల సహకారం కూడా కంప్లీట్గా ఉంటుంది. ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక విధంగా ప్రమోషన్ లాంటిది రావచ్చు. లేదంటే వాళ్ళు వేతనం పెరగవచ్చు. లేదంటే వాళ్ళు కోరుకున్నటువంటి సీట్లోకి వాళ్ళు మారవచ్చు. కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. ఇది కొద్దిగా యూనిఫారం ధరించి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి, రక్షక దళంలో ఉన్న వారికి, మీడియేటర్గా ఉంటూ ఈ భూమికి సంబంధించిన వ్యవహారాలు చేస్తున్న వాళ్ళకి ఇది లాభసాటిగా ఉండే అవకాశం ఉన్నది. సో మొత్తం మీద కుజుడు బలంగా ఉంటూ జూలై 12న ద్వాదశ స్థానం అంటే వ్యయ స్థానంలోకి రావడం, అక్కడ గురుగ్రహంతో కలిసి ఉండడం, సప్తమ దశమాధిపతి ఉన్నటువంటి గురువుతో కలిసి ఉండడం వల్ల మీరు ఏదైనా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్కి కానీ
ప్లేస్ మార్పు కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే అది ఇంకా స్పీడప్ అయి ఇంచుమించుగా తొందరలో స్థానచలనం కూడా కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఏదైనా మీరు భూమి కానీ స్థిరాస్తి కానీ కొనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటే అది 100% మరి మీకు జూలై 12 తర్వాత సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు మీ స్నేహితుల కొరకు కానీ మీ బ్రదర్స్ కొరకు కానీ కొంత ఆర్థికపరమైన సహకారం అందించవలసి ఉంటుంది. చాలా సందర్భాల్లో రుణాలు తీర్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు కాబట్టి మరి ధనం నిల్వ ఉండడం కష్టమవుతుంటుంది. వచ్చిన ధనం వచ్చినట్టే ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం బెటరు. ఎక్కువగా గురువు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు అది విద్యార్థులైతే వాళ్ళు విద్య కొరకు, వాళ్ళు ఉన్నత విద్య కొరకు, పెద్దవాళ్ళైతే వాళ్ళ సంతానం యొక్క పిల్లల యొక్క చదువు కొరకు ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. మరి ఇదే సమయంలో ఈ మిథున రాశి వారు ఎవరైనా కొత్త కోర్సులు నేర్చుకోవాలనుకున్నా, వాళ్ళకు ఉన్నటువంటి విద్య ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ఈ సమయంలో మీకు విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడుతూ ఉంది. మరీ ముఖ్యంగా సంతానం కోరుకునే వాళ్ళకి కూడా గురువు 12వ స్థానంలో ఉండగా ప్రయత్నం చేసుకుంటే సంతాన లాభం కూడా కలిగే అవకాశం ఉన్నది. అంటే ఓవరాల్గా ఇవన్నీ బాగున్నాయి. రాశి అందే రవి ఉండడం వల్ల జాతకుడు గతంలో ఉన్నటువంటి కన్నా చాలా ధైర్యంగా ముందుకు వెళ్తాడు. జాతకుని యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ధైర్యంగా ఏ పనైనా ముందు చేయగలుగుతూ ఉంటాడు. గవర్నమెంట్ సహకారం లభిస్తూ ఉంటుంది. ఒక విధమైన అధికార హోదా ప్రదర్శిస్తూ ఉంటాడు. శుక్రుడు కూడా రాశి యందు సంచరించడం వల్ల జాతకుడు యొక్క లైఫ్ స్టైలు, జీవన విధానం మారుతూ ఉంటుంది. ఖరీదైన వస్తువుల మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వాళ్ళు ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటారు. ఇది మీడియా, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, యాంకరింగ్ చేసే వాళ్ళకి కూడా అద్భుతమైనటువంటి అవకాశం ఈ రవి శుక్రులు రాశి యందు సంచరించడం వల్ల అనుకూలించే పరిస్థితి ఉంది. అలాగే వాక్స్థానంలో ఉన్నటువంటి బుధుడు మంచి వాక్చాతుర్యంతో ఎదట వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని వీళ్ళ యొక్క టాలెంట్ రుజువు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మరి ఈ మిథున రాశి వారికి చాలా చక్కని గ్రహస్థితి ఈ వారం ఏర్పడింది. కాబట్టి తొందరపడకుండా నిదానంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటే మంచి ఆదాయ వనరులు ఏర్పడతాయి. సమస్యల నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. జాతకాలను నమ్ముతూ గోచారాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ జూలై నెల ప్రారంభం నుంచే శనిగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది. మేజర్ గ్రహాలైనటువంటి శని, గురువు ఎక్కువగా సంవత్సరానికి వక్రించడం జరుగుతూ ఉంటుంది. అది ఒక 4 నెలల నుంచి 5 నెలలు అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది. అయితే శని ప్రస్తుతం వక్రగమనంలోకి మారడం జరిగింది 30వ తారీఖు జూన్ నుంచి. అయితే సాధారణంగా అనుకుంటుంటారు శని ప్రభావం కొన్ని రాశులకే ఉంటుంది, కొన్ని రాశులకి ఉండదు అని అనుకోవడానికి ఏమీ లేదు. అంటే 3, 6, 11లో ఉన్నప్పుడు కొంతమందికి అన్నీ బాగుంటాయి. కానీ అన్ని రాశుల మీద శనిగ్రహ ప్రభావం ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా శని యొక్క అనుగ్రహానికి కావలసి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా శని ఎప్పుడైతే మీకు ఫేవర్గా మారాడో అది కర్మ సంబంధించింది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాలు, ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్త విషయాల్లో కూడా శని కారకత్వం వహిస్తుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే శని గతంలో కన్నా వక్రించున్నప్పుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు. అది మంచి కానీ చెడు కానీ చాలా విపరీతంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దెబ్బ కొడితే కోలుకోలేని దెబ్బ కొడుతుంటాడు. ఐశ్వర్యాన్ని ఇస్తే లెక్క పెట్టలేనంత ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ కారణం వల్ల ఏంటంటే అందరూ కూడా మరి శని యొక్క అనుగ్రహం కోసం ఈ రాబోయే 120 రోజులు కూడా ముఖ్యంగా ఒకటి క్రమశిక్షణతో మెలగడం, సూర్యోదయానికి ముందే మేల్కోవడం, మీకు తోచిన విధంగా వృద్ధులకి, బలహీనులకి సేవ చేయడం కానీ వాళ్ళకి ఏదో సహకరించడం కానీ చేయడం వల్ల శని అనుకూలిస్తాడు. అంటే ఈ విధంగా శని అనుకూలించడం వల్ల ఏ రాశి ఏ లగ్నం సంబంధం లేకుండా శని అనుగ్రహానికి పాత్రలైతే ఇప్పుడు గతంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని శని భగవానుడు ఇస్తాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇప్పుడు రాబోయే కూడా మరి ఆషాఢ మాసం అవనివ్వండి, భాద్రపద మాసం ఇవన్నీ కూడా మంచి రోజులు. కాబట్టి ఒక భక్తి మార్గంలో మంచి మార్గంలో వెళ్ళడం వల్ల మీలో ఉన్నటువంటి దుష్కర్మల్ని, చెడుల్ని శని దాన్ని నిర్మూలించే కార్యక్రమంలో ఉంటాడు. వక్రించి ఉన్నాడు కదా, ప్రతి ఒక్కరిని కూడా చాలా వాళ్ళు బూజు దులిపి శుభ్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి దానికి మీరు సిద్ధంగా ఉంటే ఏ రాశి వారైనా తొందరలోనే
సంస్కరించబడి మంచి మార్గంలో నడుస్తూ తొందరలోనే లైఫ్లో సెటిల్ అయ్యే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి నిజాయితీగా వ్యవహరిస్తూ మరి అందరికీ కూడా మంచిగా ఉంటూ సహాయం చేస్తే 100% ప్రతి ఒక్కరి జీవితాలు కూడా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి.